ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ప్రధానమైనటువంటి న్యూస్గా ప్రచురితమైనటువంటిది భూ వివాదాలకు ఇక చెల్లు, భూభారతితో అది సాధ్యం, అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు, నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు. రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునేలా పనిచేద్దాం సీఎం రేవంత్ రెడ్డి. పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారత్తో అవకాశం. ప్రభుత్వ అసైన్ భూముల రక్షణకు సీసీఎల్కు అధికారాలు. ఏటా డిసెంబర్లో గ్రామ రెవెన్యూ సదస్సులు. అదేవిధంగా పాస్ పుస్తకాలు, భూధారపై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు. మనిషికి ఆధార్, భూమికి భూధార్ అనేటువంటిది. మిత్రులారా, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క భూభారత్కి సంబంధించినటువంటి పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానంగా మంత్రుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభోత్సవంలో రిమోట్తో భూభారతి పోర్టల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు జూపాలి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ముత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు అందరూ కూడా మరి ఉన్న సందర్భంలో ఈ యొక్క భూభారతిని ప్రారంభించినటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో ప్రచురితమైనటువంటిది చూస్తున్నాం. గత ఏడాది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మరి ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అత్యధికంగా దరఖాస్తుల్లో ఈ భూములకు సంబంధించిన గతంలో ఉన్నటువంటి ధరణిలో అనేకమైనటువంటి లోపాలున్నాయి. 90% సమస్యలు ధరణిలో ఉన్నాయి అనేటువంటి విషయం మరి ప్రజల నుంచి వచ్చినాయి. ఇది సమీక్ష అవసరము, మరి సామాన్యునికి చేరువగా లేదు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మరి చాలా రోజుల నుంచి ఒక కసరత్తు చేసి మరి నిన్న మాత్రం ఈ భూభారతి చట్టాన్ని మొత్తాన్ని మీద ప్రారంభించారు సీఎం గారు. అదేవిధంగా ఈ యొక్క న్యూస్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలను చూస్తే మేము ఈ యొక్క భూభారతి తెచ్చి మరి సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా మరి పనిచేయడం జరుగుతుంది. గతంలో రెవెన్యూ సదస్సులు లేవు. ప్రస్తుతం మేము ప్రతి సంవత్సరంలో 1-2 సార్లు రెవెన్యూ సదస్సులు పెడతాం. తర్వాత గతంలో ఈ యొక్క అసైన్మెంట్ కమిటీ అనేటువంటిది, అంటే భూమి లేని నిరుపేదలను గుర్తించి అసైన్మెంట్ కమిటీ ఈ యొక్క సమావేశాలు గతంలో ఉండేది. దానికి ఎమ్మెల్యే గారు అధ్యక్షత వహిస్తుండేవారు. మరి అటువంటి ప్రస్తుతానికి లేవు కాబట్టి మేము తర్వాత కొన్ని సాదా బైనామాతోని అనేకమైనటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. అదేవిధంగా ఈ ఏజీపీ అంటే ఏజీపీ తర్వాత జీపీఏ, ఏజీపీ అనేటువంటి విషయాలలో కూడా మరి స్పష్టత ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మేము అమలు చేస్తాం అనేటువంటిది పలు ఈ యొక్క భూభారతిలో చట్టంలో చేర్చడం. మరి సామాన్య పౌరుడు అధికారులకు ఎంతో దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అనేక మంది అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ సభలు పెట్టలేదు, మరియు ఈ యొక్క బీఆర్ఓలను రద్దు చేయడంతో మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అంటే ఎవరు కూడా లేకుండా అయిపోయింది. ప్రభుత్వ భూములకు రక్షణ కూడా లేకుండా అయిపోయింది. తర్వాత గ్రామ సభలు గతంలో పెడుతుండేది, మేము మళ్ళీ కూడా గ్రామ సభలు పెడతాం. తర్వాత పెట్టి మరి ప్రజల విజ్ఞాపనలను తీసుకొని మరి వాటి నుంచి వచ్చినటువంటి సమస్యలు వెనువెంటనే పరిష్కరించేటువంటి దిశగా మా అధికారులు ఉంటారని చెప్పేసి ఈ భూభారతిలో సందర్భంగా చెప్పడం జరిగింది. తర్వాత గతంలో సాదా బైనామా కింద మరి ఎంతోమంది ఆస్తులు ఉన్నాయి. మరి యొక్క గతంలో ఉన్నటువంటి ఈ యొక్క చట్టంలో లేవు. ప్రస్తుతం మేము కూడా అమలు చేస్తామనేటువంటి విషయం ఈ భూభారతిలో పొందుపరిచినటువంటి విషయం తెలిసిందే. తర్వాత ఏజీపీఏ అగ్రిమెంట్ కమ్ సేల్ కమ్ జీపీఏ అనేటువంటి విషయాన్ని మరియు చాలామంది ఇలా వేల లక్షల ఎకరాలు చేసుకొని ఈ యొక్క
అంటే బిల్డర్ ఒక లేఅవుట్ చేసుకోవాలంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోకపోయేది. ఏజీపీఏ పట్టాదారు నుంచి ఏజీపీఏ తీసుకొని మన వందల లక్షల ఎకరాలు ఈ యొక్క లేఅవుట్లు చేస్తుండేవారు. మరి ప్రస్తుతం కూడా గతంలో ఉన్నటువంటి ఈ చట్టంకు ఇప్పుడున్నటువంటి చట్టంకు చాలా దూరం అయిపోయింది. అందుగురించి అందరూ కూడా ప్రతి సామాన్య నుంచి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ యొక్క ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. గతంలో ఉన్నటువంటి ఈ యొక్క ధరణి వల్ల మరి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుగురించే ఈ భూభారతిని మరి మేము ఉన్నత స్థాయి మరి పలువురి ఐఏఎస్ల మరియు రెవెన్యూ సిబ్బంది మరి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులతోని మరి మేము చర్చించి మరి అమలుకు శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని వార్త ద్వారా మనకు తెలుస్తుంది మిత్రుల. మరి ప్రజలకు వెళ్ళిన తర్వాత మరి యొక్క ఈ భూభారతి విషయంలో మరి పరిణామాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ భూభారతి పైన విమర్శలు ప్రతి విమర్శలు మంచి చెడ్డలు మరి కొన్ని రోజులైతే కానీ తెలియని పరిస్థితి చూడాల్సిందే. మరి అదేవిధంగా మొదటి పేజీలోనే ప్రధానంగా ఉన్నటువంటి వార్తలో తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చింది. హర్యానాలో ప్రధానమంత్రి మోడీ గారు మరి యొక్క బహిరంగ సభలో మాట్లాడుతూ మరి ఇటీవల 400 ఎకరాల యొక్క కంచె భూములపైన విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రధానమంత్రి గారు స్పందించి ఆ భూములపైన మరి పచ్చని చెట్లు ఉండే మరి వాటిపైన బుల్డోర్తోని క్లీన్ చేసి మరి అటువంటిది ఈ రాష్ట్ర రాజకీయాలపైన ప్రధానమంత్రి గారు స్పందించి మరి ఒక న్యూస్ అయితే ప్రచురితమైంది. అంటే రాష్ట్రంలో ఈ బీజేపీ బలోపేతానికి మరి ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి మాట్లాడినటువంటి విషయం మనం చూస్తున్నాం మిత్రులారా. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టుల భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనలు జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. అంటే సుమారు ఒక 15,000 ఉద్యోగాలు మరి వివిధ శాఖలలో కూడా ఖాళీగా ఉన్నాయి. నేను త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి మరి వాటి యొక్క ఖాళీలను కూడా భర్తీ చేస్తామనేటువంటిది ఒకటి నిరుద్యోగులకు ఒక ఊరట కల్పించేటువంటి ఒక న్యూస్ మాత్రం చూస్తున్నాం మిత్రులారా. మోహల్ చోక్సీ అరెస్టు. బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి. 1,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పిఎన్బి 1,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మొహల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడికి తమకు అప్పగించాలంటే భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ చేసిన అభ్యర్థన కారణంగా అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరి 1,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 1,000 కోట్ల రూపాయలు తీసుకొని మరి విదేశాల్లో దాక్కున్నటువంటి ఈ చోక్సీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిత్రులలో ఒక విషయం గమనించాలి. ఈరోజు మనం బ్యాంకులో ఒక లోన్ తీసుకోవాలంటే సామాన్యుడు ఎన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి, ఎన్ని కాగితాలు సమర్పించాలి, ఎన్ని మనం అంటే ఒక లోన్కు సంబంధించి ఎన్ని ఆస్తి పత్రాలు సమర్పించాలి, మరి ఎంత సమయం కేటాయించవలసి వస్తుంది. ఒక ఎడ్యుకేషన్ కానీ, ఒక పంట అప్పు కానీ, ఒక దీర్ఘకాలిక అప్పు కానీ, ఒక మధ్యకాలిక స్వల్ప రుణాలు ఏవైతే ఉంది. ఈరోజు సామాన్య పౌరుడు బ్యాంకులలో ఒక లోన్ గురించి దరఖాస్తు చేస్తే సుమారు 6 నెలలు, ఏడాది పాటు మరి ఎన్నో ఇబ్బందులు, వ్యయ ప్రయాసలకు మరి గురై లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ బడాబాబులు మాత్రం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఇలా విదేశాలకు మరి పారిపోయి వాళ్ళు సేఫ్గా రక్షించుకునేందుకు మరి ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఈ వజ్రాల వ్యాపారం చూస్తే అర్థమవుతుంది. మరి బ్యాంకుల పరిస్థితి చూడండి. ఈరోజు మనం సామాన్యునికి బడాబాబులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉందో మరి ఒక న్యూస్ మనకు తెలుస్తుంటే అర్థమవుతుంది. ఈ విషయంలో బ్యాంకులు కూడా మరి అర్థం చేసుకోవాలి, అధికారులు కూడా
మరి ప్రజలకు, మరి సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం ఉంటుంది? మరి బడాబాబులు ఈ విధమైనటువంటి లక్షల కోట్ల రూపాయలు మరి ఎగవేసి మరి వారిని ఇంత మరి ప్రోత్సహిస్తారంటే కూడా బ్యాంక్ అధికారులు కూడా గమనించాలి. మరి ఈ యొక్క ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వైరాన్ని సంబంధించినటువంటి ఒక వార్తను మనం చూస్తాం. పట్టుకోవడం మీ వంతు, పట్టించుకోకపోవడం మా తంతు. అనిషా కాళ్లకు అనుమతుల బంధనాలు. దర్యాప్తు సంస్థ లేఖలకు స్పందించని శాఖాధిపతులు. న్యాయ విచారణకు ముందుకు పడని అడుగులు. శిక్షలు పడకపోవడంతో అవినీతి యథాతథం. అవినీతి పరుల భర్తం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ అనిషా చేస్తున్న ప్రయత్నాలకు అనుమతుల పేరుతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిందితులపై న్యాయ విచారణ జరిపేందుకు అంగీకారం తెలపడంతో జరుగుతున్న జాప్యం కారణంగా అక్రమార్కులు మళ్ళీ ఉద్యోగ విధుల్లో చేరుతున్నారు. గత ఏడాది 152, ఈ ఏడాది 3 నెలల్లో 52 కేసులు. అంటే ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నటువంటి ఉద్యోగస్తుల మీద ఏసీబీ రైడ్ చేసి మరి వాళ్ళకు పట్టుకోవడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మీరు పట్టుకున్నప్పటికీ కూడా వార్తలోని ముఖ్య సారాంశం ఏమిటంటే, పట్టుకున్నప్పటికీ కూడా వాళ్లకు చర్యలు పడటం లేదు. తర్వాత మళ్ళీ కూడా ఈ ఉద్యోగ విధుల్లోకి అంటే జాప్యం కారణంగా మరి చేరుతున్నారు. ఇలా మరి ఉద్యోగస్తులు వివిధ శాఖల్లో మరి ఏసీబీకి పట్టుబడిన తర్వాత ఈ యొక్క దర్యాప్తు విషయమై చాలా ఆలస్యం అవుతున్నందువల్ల మరి వారికి ఎటువంటి కూడా ఈ యొక్క శిక్షలు కానీ చర్యలు కానీ పడటం లేదు. మరి ఇలా సామాన్య జనంలో అనుకునేటువంటి విషయం ఏంటంటే, మరి ఎంత లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఈరోజు మరి అవినీతికి పాల్పడి మరి వాళ్ళకు చర్యలు త్వరితంగానే ఉండాలి. మరి ఇంత జాప్యం ఉండొద్దు. ఈ చట్టాల్లో పెను మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటిది ఈ యొక్క ప్రజల ఒక అంటే వాళ్ళకి అభిప్రాయం ఉందనేటువంటి విషయం మనం స్పష్టమవుతుంది ఈ న్యూస్ ద్వారా మిత్రులారా. గోల్కొండ బ్లూ డైమండ్ రాచరిక వారసత్వ సంపద. చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానున్నది. ఇండోర్ బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ప్రపంచంలోనే అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టియన్ సంస్థ వేలం వేయనుంది. 23-24 క్యారెట్ల ఈ వజ్రం ధర 300 నుంచి 430 కోట్ల వరకు ధర పలకొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ ఒకటి ప్రచురితమైన విషయం చూస్తున్నాం మిత్రులారా. హైకోర్టు న్యాయమూర్తి శిశు వివాహకు కవల శిశువులతో సిడబ్ల్యూసి చైర్మన్ భారతి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. గడ్డం వివేక్ సోదరులపై పరోక్షంగా ఆరోపణలు. పదవులు ఆశించి కాంగ్రెస్లోకి రాలేదు వివేక్ అనే ఒక న్యూస్ ఒకటి చూస్తాం. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా నాకు జానారెడ్డి గారు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నటువంటి విషయం మరి నిన్న కూడా మాట్లాడినటువంటి విషయం చూస్తున్నాం. గుడ్డలు కాండరాని ఆనవాళ్ళు. ఆసక్తి చూపించని అంగన్వాడీ సిబ్బంది. దృష్టి పెడితే ఎంతో మేలు. సేంద్రియ విధానంలో క్షేత్రస్థాయిలో కనిపించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు అనేటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. పవన్ ట్రస్ట్ ద్వారా పేదలకు చేయుత బాబుమోహన్. విద్యార్థిని సమీపకు ఆర్థిక సాయం అందజేస్తున్న బాబుమోహన్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఈ యొక్క పత్రికలు కూడా ప్రధానమైనటువంటి న్యూస్. భూమి లెక్క ఇక పక్క. ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి ఒక్కరికి భూమికి భూదార్ అనేటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఇందులో కూడా కనిపిస్తుంది. కారు డోర్లు లాక్. ఊపిరాడక 2 చిన్నారుల మృతి. ఆడుకుంటూ కారెక్కిన పిల్లలు గమనించని కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లాలో దావగిద్దలో విషాదం. ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తాం. ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్. ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరకలేదా పిసిసి చీఫ్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇళ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలగొద్దు. భూభారతి ఇందిరమ్మ ఇల్లు అత్యంత ప్రతిష్టాత్మకం. సీఎం రేవంత్ భూభారతి చట్టాన్ని గ్రామస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి
దిశానిర్దేశం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ప్రతి నియోజకవర్గంలో ఒక 3,500 ఇళ్ళు మరి మంజూరు చేస్తున్నాం. తగినటువంటి పేదవాళ్లకు గుర్తించి మరి సత్వరం పూర్తి చేయాలి. మరి ఎటువంటి అందులో ఇబ్బందులు కానీ నిర్లక్ష్యం కానీ ఉండొద్దు. ప్రతి గరీబ్ వ్యక్తికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు చేకూర్చాలన్నటువంటి సంకల్పం ఉన్నట్టు ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. వక్ఫ్ చట్టంతో లాభపడింది భూమాఫియానే. ఆ పేరుతో లక్షల హెక్టార్ల భూమిని దక్కించుకున్నారు మోదీ. వక్ఫ్ రూల్స్ను కాంగ్రెస్ తన స్వార్థానికి వాడుకున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ముస్లిం ఛాందసవాదులను మాత్రమే కాంగ్రెస్ సంతృప్తి పరిచిందని, వక్ఫ్ సవరణ చట్టం పట్ల వ్యతిరేకత దీన్ని రుజువు చేస్తుందన్నారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఆ వర్గానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ ఎందుకు నియమించలేదని మోదీ ప్రశ్నించారు. అంటే ఈ వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్లో రద్దు చేసిన విషయంపై ప్రధానమంత్రి మోడీ ఈ యొక్క నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో మరి ముస్లింల పైన అంత ప్రేమ ఉంటే మరి వాళ్ళని అధ్యక్షులుగా పెట్టాలి కదా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక విమర్శకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులు. సన్నబియ్యంగా మార్చి కోర్టులు దండుకున్నారు. సన్నబియ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ ఫ్యామిలీకి లేదు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గతంలో కూడా ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా చెప్పి మరి గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు మరి వాడుకున్నారు. మరి అటువంటిది మా ప్రభుత్వం లేదని చెప్పేసి పిసిసి చీఫ్ మరి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఒకటి చూస్తున్నాం మిత్రులు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కొట్టుకోపోతుంది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. బెంగాల్ హింసపై విచారణకు స్పెషల్ టీం. నేడు సిఎల్పి మీటింగ్. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంపై ప్రధాన చర్చ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం. పార్టీ అంతర్గత విషయాలపైన చర్చించే అవకాశం. శంషాబాద్ నోవాటెల్లో ఏర్పాటు. అంటే ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు మరి మంత్రివర్గం మీద, తర్వాత ఎమ్మెల్యే పదవి నాకు తన వల్ల వస్తలేదు, వీరి వల్ల నాకు రావడం లేదు అనేటువంటి విషయాలు కూడా ఈరోజు జరగబోయేటువంటి సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి విషయాన్ని మనం వార్త ద్వారా తెలుస్తుంది. టెట్ దరఖాస్తులు ఈ నెల 30 వరకు అప్లైకి అవకాశం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. చాలా రోజులుగా ఇది చూస్తున్నటువంటి ఈ నిరుద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు ఈ వార్త ద్వారా మిత్రులారా. అదేవిధంగా ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణకు అమలు చేస్తామన్న ఎండి సజ్జనార్. ఆర్టీసీలో కూడా 3038 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి త్వరలోనే భర్తీ చేస్తామని ఎండి గారు చెప్పడం సంబంధించినటువంటి వార్త కూడా చూస్తున్నాం. గ్రామ స్థాయిలో 5 రకాల భూ రికార్డులు. భూభారతి రూల్స్ రిలీజ్. ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ ఇలా డిజిటల్ కార్డులు, తప్పుల సవరణ, లావాదేవీలు సులభం, నమోదు కాని ఒప్పందాలు, విల్ అండ్ వారసత్వం, భూదార్ కార్డు, ఫీజులు తదితర ఈ యొక్క భూభారత్ సంబంధించినటువంటి న్యూస్ల కొద్దిగా వివరణాత్మకంగా ఉంది మిత్రులారా ఆ న్యూస్. ఇక క్రైమ్ న్యూస్ విషయానికి వస్తే, విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య. గొంతును నలిమి చంపేసిన భర్త. కార్ డోర్లు లాక్. ఊపిరాడక 2 చిన్నారుల మృతి. ఈతకు వెళ్ళి 3 గల్లంతు. ఒకరి డెడ్ బాడీ లభ్యం. 2 కోసం గాలింపు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ఘటన అనేటువంటి క్రైమ్ న్యూస్ ఒకటి చూస్తున్నాం. ప్రజావాణి డాష్ బోర్డు లైవ్ యాక్సెస్ సీఎంకు. ప్రజల అర్జీ పరిష్కారం తీరు, విజ్ఞప్తులను స్వయంగా చూస్తా రేవంత్ రెడ్డి. స్కీమ్ల సమాచారం, లబ్ధిదారుల వివరాలతో పోర్టల్లో ఉండాలి. జిల్లా కేంద్రాల్లోని ప్రజావాణి డాష్ బోర్డును ప్రజాభవన్కు అనుసంధానం చేయాలి.
రివ్యూలో అధికారులకు ఆదేశం. అంటే జిల్లాలో ఈ యొక్క దరఖాస్తులు ఎవరెవరైతే ప్రజల సమస్యల మీద నేను అప్పుడు కూడా మరి చూసేందుకు, మరి అప్పటికప్పుడు పరిష్కరించేందుకు కూడా నాకు అనుసంధానం చేయాలి ఆ యొక్క ఫిర్యాదు అని చెప్పేసి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి సందర్భంగా చూస్తున్నాను. మిత్రులారా, ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర, ప్రాజెక్ట్ మిత్ర పేరెంట్స్తో మాట్లాడేందుకు 10 టెలిఫోన్లు ఏర్పాటు. గాలిదొడ్డి క్యాంపస్లో స్టార్ట్. అంటే ఈ యొక్క గురుకులాల్లో ఈ యొక్క తల్లిదండ్రుల బంధువులు వస్తే ఇమ్మీడియట్లీగా మరి ఫోన్లో మాట్లాడించాల్సిందిగా ఈ యొక్క తల్లిదండ్రుల విజ్ఞప్తులకు ఒక 10 టెలిఫోన్ లైన్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. అప్లికేషన్లు 16 లక్షలు.